హాయ్ వ్యూవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. ఈ రోజు మరి మీ అందరి కోసం కుమ్మరి అబ్బాయిలను అయితే తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నారు, బిజినెస్ అబ్బాయి ఉన్నారు, ప్రైవేట్ టీచర్ చేసే అబ్బాయిలను కూడా మీకోసం ఈ రోజు మరి మీ అందరి కోసం అయితే తీసుకొచ్చాను. మరి మీరు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని కోరుకుంటున్నారండి. ఈ రోజు నా కుమ్మరి కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మొదటగా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/5/1996, ఎత్తు 5'8" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి టెక్ మహేంద్రలో అయితే చేస్తున్నారు. నెలకి 60,000 జీతం అయితే వస్తుంది. మరి వీళ్ళు మన హైదరాబాద్ మెహదీపట్నంలో అయితే ఉంటున్నారు. మరి మెహదీపట్నంలోనే సెటిల్ ఫ్యామిలీ అండి, హోమ్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి, మదర్ ఫాదర్ ఉన్నాయి. ఈ అబ్బాయి ఒకరే అండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అబ్బాయి రిక్వైర్మెంట్ అంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి. అమ్మాయి అందంగా ఉండి, ఎడ్యుకేషన్ పర్సన్ ఉండి, జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, కుటుంబాన్ని బాగా చూసుకుంటే చాలు అనే ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నాకు కుమ్మరి కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్. మరి అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి అయితే మరి ప్రైవేట్ టీచర్ గా అయితే చేస్తున్నారు. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/10/1999, ఎత్తు 5'8" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ టీచర్ గా అయితే చేస్తున్నారు. నెలకి 50,000 అయితే వస్తున్నాయి. మరి వీళ్ళు మన బాలనగర్ లో అయితే ఉంటున్నారు. బాలనగర్ లో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి అక్కడే హోమ్ హౌస్ ఉంది, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మరి అబ్బాయి వాళ్ళు డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మంచి కుటుంబం అయితే చాలు. అమ్మాయి ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ చేయాలైతే అనుకుంటున్నారు, జాబ్ చేసే అమ్మాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. అమ్మాయి కుటుంబం కూడా కొంచెం కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశంలో మరి ఈ అమ్మాయి వాళ్ళైతే కోరుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం నా కుమ్మరి కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/5/1997, ఎత్తు 5'10" ఉంటారు, ఎడ్యుకేషన్. మరి ఈ అబ్బాయి MBBS డాక్టర్ గా అయితే చేస్తున్నారు. నెలకి ఒక 80,000 అయితే సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు మన ఆంధ్రాలో చిత్తూరులో అయితే ఉంటున్నారు. మరి చిత్తూరులోనే సెటిల్ ఫ్యామిలీ అండి. ఇక్కడ మదర్ ఫాదర్ ఉంటారు. ఈ అబ్బాయి ఒకరే, సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే కుమ్మరిలో అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, ఓన్లీ డాక్టర్ చేసే అమ్మాయిని మాత్రమే కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి డాక్టర్ కాబట్టి ఇద్దరం సేమ్ ఫీల్డ్ లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఈ అబ్బాయి ఓన్లీ ఆంధ్రాలోనే కావాలి అనుకుంటున్నారు. ఆంధ్ర నుంచి కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి డాక్టర్ అబ్బాయి కోసం నా కుమ్మరి కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 16/5/1998, ఎత్తు 5'5" ఉంటారు, ఎడ్యుకేషన్ 10th క్లాస్ మాత్రమే చదివారు, ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. నెలకి ఒక 30,000 అయితే సంపాదిస్తున్నాడు. మరి వీళ్ళు మన జనగాంలో ఉంటున్నారు. ఓన్లీ జనగాంలో సెటిల్ ఫ్యామిలీ అండి. ఒక హోమ్ హౌస్ మాత్రమే ఉంది. మరి మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్ అండి, సిస్టర్స్ లేరు. ఈ అబ్బాయి పెద్దతనం. మరి ఈ అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి, కుమ్మరి నుంచి అందమైన అమ్మాయి, ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ అయితే చేయాలి అనుకుంటున్నారు. అమ్మాయి కుటుంబం అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలు, అమ్మాయి కూడా బాగుంటే చాలు అన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే ఉన్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం మన కుమ్మరి కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 17/9/2000 అండి, ఎత్తు 5'6" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. నెలకి ఒక 70,000 అయితే జీతం ఉంది. బీరంగూడలో ఉంటున్నారు. మరి బీరంగూడలో సెటిల్ ఫ్యామిలీ అండి, హోమ్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ 12 ఎకర్స్ ల్యాండ్ అయితే ఉంది. అర్థం చేసుకునే అబ్బాయి వాళ్ళండి. మరి అబ్బాయి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదండి, అమ్మాయి ఎడ్యుకేషన్ పర్సన్ అయ్యండి, జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయి అయితే చాలు అన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా కుమ్మరి కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 20/9/1996, ఎత్తు 5'12" ఉంటారు, ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. మరి ఈ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడు. మరి బిజినెస్ చేస్తూ నెలకి ఒక 80,000 అయితే సంపాదిస్తున్నారు. మరి వీళ్ళు మన మియాపూర్ లో ఉంటున్నారు. మియాపూర్ లో సెటిల్ ఫ్యామిలీ, హోమ్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరు, సిస్టర్ ఇద్దరండి, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. మరి మియాపూర్ లోనే బిజినెస్ అనేది రన్ చేస్తున్నారు. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, మంచి కుటుంబం అయితే చాలు, కుటుంబాన్ని అర్థం చేసుకుంటే చాలు, అమ్మాయి కూడా అందంగా ఉండి, ఎడ్యుకేషన్ పర్సన్ ఉండి, జాబ్ చేసినా చేయకుండా పర్లేదు, ఎందుకంటే ఈ అబ్బాయి వాళ్ళకి బిజినెస్ ఉంది కాబట్టి బిజినెస్ లో కొంచెం ఇన్వాల్వ్ అయితే చాలు అన్న ఉద్దేశంలో ఈ అబ్బాయి అయితే కోరుకుంటున్నాడు. మరి ఇలాంటి అబ్బాయి కోసం ఉమ్మడి కుటుంబ సభ్యులు చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.